బతికేది మంచి ఉరం గిరం పెట్టి మంచిగా ఉంటేనే నాడేనికి వస్తారు అప్పుడు. ఏమన్నా కానీ రావాల్సింది చేయవలసిందే, మనం బతికేది బాగుపడాలంటే చేయవలసింది. ప్రస్తుతం మనతో అయితే గోపాల్ రైతు అనేటువంటి గోపాల్ గౌడ్ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక వరి నాటు ఏ విధంగా చేయాలి, ఆ పంట ఏ విధంగా పండించాలి, అది ఇప్పుడు మనం తినడానికి కూడా వచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం ఏ విధంగా తయారవుతుంది, ఆ అన్నం అనేది మనకు ఆయన తెలియజేస్తారు. ఆయన మాటల్లోనే ఒకసారి ఉందాం. కాకా నమస్తే. ఇప్పుడు ఎట్లా చేస్తావు ఇక్కడ? ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వరి నాటేస్తావు కదా, నాటేయాలంటే ఇప్పుడు ఈ పొలానికి ఇప్పుడు అట్లా ఉన్నటువంటి పొలానికి ఇప్పుడు నువ్వు ఏమేమి చేసినావు ఇక్కడ? ఇప్పుడు బోర్ వేసినాము, నీళ్లు ఉన్నాయి, ఉన్నకాడ చేస్తూనే ఉన్నా. ఉరాలు తీయాలి, దున్నాలి, వరి నాటేయాలి. ఇప్పుడు వరి నాటేయాలంటే ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇదంతా నీళ్ళు పెట్టినావు కదా, ఇప్పుడు నీళ్ళు పెట్టాక ట్రాక్టర్ దున్నుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ దున్నినాక ఇప్పుడు నా నారు పోసుకున్నావా? పోసిన. ఇప్పుడు ఏమేం చేస్తావు ఈ పంట పండాలంటే? మస్తు పని ఉండేవి. ఏమేం చేయాలి? ఉరం తీసుకోవాలి, గడ్డి అంతా తెలుసుకోవాలి, మనం ముఖం అనుకుంటామా అట్లా ఉండాలి. అట్లా చేస్తేనే మనకు ఉంటది మంచిగా. అప్పుడు ఉరాలు తీసినాక అవన్నీ సాఫ్ చేసుకున్నాక నీళ్లు పెట్టుకున్నాక మళ్ళీ నువ్వు ఇప్పుడు నారు మరి నారు ఎట్లా తుకం ఎట్లా తీసుకొస్తావు? కూలలో పెట్టుకొని నారు తీసేసుకుంటావు. నారు తీసేసినాక ఇప్పుడు ఎట్లా నారంతా మళ్ళీ ఎవరు మంచేయాలి? మేము మంచేస్తాం. నువ్వే మంచేసుకుంటావు? పక్క మంచేయాలి. అది పక్కది. అది మంచేసుకున్నాక మంచిగా యూరియా చల్లుతావా, గ్రోమర్ చల్లుతావా? గ్రోమర్ చల్లుతావా? యూరియా చచ్చిపోతుంది, గ్రోమర్ చల్లుతావు. గ్రోమర్ చల్లాలి. ఇప్పుడు మనం ఒక వరి నాటేయడానికి ఏమేమి పనులు చేయాలి? ఉరం తీయాలి, ఉరం పెట్టాలి. ఎందుకంటే మంచిగా చేసుకుంటే మనకు మన ముఖం కడుకున్నట్టు బొట్టు లెక్క ఉంటుంది. అది ఇది పొలం, ఇది మన బతికేది. మంచి ఉరం గిరం పెట్టి మంచిగా ఉంటేనే నాడేనికి వస్తారు అప్పుడు. నారు వేరే బైక్ పోసిన. నారు ఎన్ని రోజులలో వస్తుంది? 30 రోజులు. 30 రోజులు 20 ఏళ్ళు కానీ 30 పెట్టిరు. ఎందుకంటే సరికి పెరుగుతలేదు, సరికి తట్టుకుంటలేదు అది. ఇప్పుడు ఆ నారంతా మళ్ళీ కూలీలను పెట్టి తీసేస్తావా? ఇట్లా కూలీలు వస్తారు, కూలీలు వస్తారు. మళ్ళీ ఇదంతా ఎట్లా సేద్యం ఎట్లా చేస్తారు? అదంతా మనం చేసుకోవాలి. ఇక తూకం మనం చేసుకోవాలి, వాళ్ళ వెనక గుంజులు వేయాలి, మందాలుకోవాలి, అంత మనదే ఉంటుంది. ఇక ఇప్పుడు దీనికి దున్నేటప్పుడు ఫస్ట్ ఆ కోడెరువు పోస్తావా? కాకేమైనా ఎరువులు పోస్తారా? పోస్తాం. ఏం ఎరువు పోస్తావు? కోడెరువు లేకపోతే పెండ. ఎక్కువ లఘు అనేది ఉంటుంది అంటే అప్పుడు ఉండే, వెనకట ఉండే. ఏది ఎక్కువ ఇస్తుంది? అప్పుడు ఆకు పోసుకో, ఏమంటారు అది, కాన్గాకు, చిప్తలాకు, అది పోతురు. ఇప్పుడు ఏది లేదు, ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది, ప్రపంచం ఆగిపోయింది. అప్పుడు ఆకు తొక్కి ఇట్లా, బుర్ర తొక్కి ఇట్లా పోవు, మొత్తం ఇప్పుడు లేకుండా అయిపోయింది. అది పరిస్థితి లేకుండా అయిపోయింది. ఓన్లీ కోడెరువు లేదా పేడ ఎరువు ఈ రెండు పోసుకొని ఈ పొలానికి వేసుకొని అంతా దున్నిపించుకున్నాక ఒడ్డోరాలు తీసుకున్నాక మంచిగా చేసాం అన్నట్టు. నారంతా తీసుకొచ్చి అప్పుడు కూలీలను పిలుచుకొని వచ్చి మళ్ళీ యూరియా కూడా చల్లుతారా? చల్లుతాం. యూరియా ఇప్పుడు 2020 అది చల్లుతారు. ఇప్పుడు ఒక పంట పండడానికి ఎన్ని నెలలు వాడుతుంది మొత్తము? 6 నెలలు. 6 నెలలు పడుతుంది. అంటే ఇప్పుడు నారు ఎడికలు తీసుకొచ్చుకుంటావు, మరి నారు అంటే ఒడ్లు ఎడికలు తెస్తావు? అవి మార్కెట్ చేస్తాం, మన దుకాణాలకే తెస్తాం. దుకాణాలకి వెళ్ళి తెస్తావు. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం అయితే ఏ ఒడ్లు పోసినావు? కాక దొడ్డోడ్లు పోసినావా? ఏ 64 కాదు, దొడ్డోడ్లు. నాకు అర్థమవుతుంది, దొడ్డోడ్లే పోసినావు. మరి మంచిగా ఇప్పుడు ఇదంతా మొత్తం నాటేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? ఎంత వస్తుంది అంటే 20 దాకా వస్తుంది. ఇప్పుడు పక్క 20. ఇదంతా ఎంత పొలం ఇది? ఎకరా పొలం ఉన్నాయి. ఎకరా మరి అసలు పక్క 20 వస్తాయి. అంటే ఒక రైతు ఎంత కష్టపడతాడు? ఒక రైతు ఒక పంట పండించడానికి ఇప్పుడు రాత్రి బావాళ్ళు ఇక్కడికి వచ్చి నీళ్లు పెట్టి ట్రాక్టర్లతో దున్నిచ్చి తర్వాత కూలీలను పిలిచి నారు తీసుకొచ్చుకొని ఇవి నారు కూడా వేసి ఇదంతా శ్రమ పడితే పంట అనక రాత్రి అనక పగలనక పొద్దునక వాన అనక ఎండనక ఇన్ని కష్టం చేస్తే ఇవాళ అది మన ఇంట్లోకి వస్తుంది. అంతేనా? పక్క రావాలి. అంటే ఇంత కష్టపడతాడు అన్నట్టు రైతు. ఎంత అంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ కూడా ట్రాక్టర్ దునిపించుకొని ఇవన్నీ చేసుకుంటా వరాలు తీసుకుంటా రాత్రనక పగలనక ఇట్లా కష్టపడతాడు. అట్లా కష్టపడ్డ వడ్లు అవన్నీ కోతకు వచ్చినాక కోసుకొని మళ్ళీ తీసుకొచ్చి అవి వడ్లు పట్టించినాకనే మనకింత సేద్యము ఇంట్లోకి వస్తుంది. అంతేనా? అంతే. ఈ ఎకరా పొలంలో ఎన్ని వడ్లు వండియచ్చు మనకు? ఇప్పుడు అంటే పుట్లు లెక్క అంటారు. పుట్టి అదే ఎన్ని పుట్లు వండుతాయి? ఒక ఎకరానికి 3 పుట్లు. 3 పుట్లు. అంటే ఇప్పుడు 3 పుట్లు అంటే ఎన్ని క్వింటాలు? 27 సంచులు. 27 సంచులు. ఇప్పుడు అది బియ్యం ఎన్ని అవుతాయి? 22 అవుతాయి. 22 సంచులు బియ్యం వస్తాయి.
అంటే ఒక ఎకరా పొలంలో 27 సంవత్సరాల బియ్యం ఒడ్లు వండుతాయి, బియ్యం తక్కువ అవుతాయి కదా. ఖర్చు ఎంత వస్తుంది దగ్గర ఇప్పుడు దగ్గర 20,000 వస్తాయి, పక్క 20,000-25,000, పక్క 30,000 కాదు. 30,000 ఖర్చు వస్తుంది ఒక ఎకరా పొలము నాటు పెట్టి మొత్తం పూర్తిగా పంట మొత్తం అయిపోయే వరకా లేకపోతే మధ్యలో వరకా? మొత్తానికి మన ఇంట్లోకి బియ్యం వచ్చేంత వరకు. ఇప్పుడు యూరియా బస్తాలు కానీ అవన్నీ ఎంత ఖర్చు వస్తుంది యూరియా బస్తాలకు కూడా? యూరియా అంటే ఇప్పుడు 600, 300 కోటి అంటే ఇప్పుడు ఎకరానికి ఒకసారి వేస్తాం, 2 మాటలు 3 మాట వేయాలి. 3 మంట యూరియా యూరియా మసాలా చల్లాలి. ఫస్ట్ పెద్దది ఏమంటారు 2020 గ్రోమర్ వేయాలి ఫస్ట్ అది అంటే ఇంకా 3 మాట యూరియా. ఇప్పుడు ఈ కలుపు తీసుడు అవి కూలీలకు నాటేస్తే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ఎకరకు 5,500, 6,000 పెట్టుకోదు, మొత్తం 6,000 అవుతుంది. ఇప్పుడు నాటు ఓన్లీ నాటు అంటే వాళ్ళు నాటు పెట్టుకోతారు, నాటు తీస్తారు నాటేస్తారా? వేసిపోతారు. ఇప్పుడు మళ్ళీ కలుపు తీయడానికి మరి అదే అలాగ ఉంటుంది, అది అది అలాగ అదే ఉంటుందా? అలాగ ఉంటుంది. ఒకసారి నాటేసిన తర్వాత ఎన్నిసార్లు కలుపు తీస్తారు? ఒకసారి కలుపు తీస్తారు. మళ్ళీ తర్వాత ఏమైనా మందు చల్లుతావా? యూరియా చల్లాలి, యూరియా చల్లాలి, పక్క చల్లాలి. ఇప్పుడు ఏదో గడ్డి మందు అనేది ఒకటి చల్లుతారా? గడ్డి మందు ఇప్పుడు నాటేసినప్పుడు చల్లుతాం, అది ఎప్పుడు చల్లుతారు అది? ఇప్పుడు నాటేసినప్పుడు చల్లుతాం, మీరు నాటేసినప్పుడే చల్లుతారా? నాటేసి చల్లుతాం. ఎందుకంటే గడ్డి పడదు కదా, ఆ. లేకపోతే దిక్కునే పని అవుతాయి మరి. మొత్తం పాడవుతుంది. గడ్డి మందు చల్లితే ఈ పంట పొలానికి కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ ఇప్పుడు వరి కర్రలకు కానీ ఏమైనా నష్టం జరుగుతుందా? ఏమన్నా కానీ రావాల్సింది చేయవలసిందే. మనం బతికేది బాగుపడాలంటే చేయవలసిందే. సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు కాక? నేను ఇప్పుడు 76, నా సంవత్సరం 76. 76 సంవత్సరాల నుంచి వరి అంటే 76 సంవత్సరం నాది వయసు. ఇక 50, 70 నుంచి నేను ఇప్పుడు నువ్వు దాదాపు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నావు వ్యవసాయం? 20 కాదు, 50 ఏళ్ళకో చేస్తున్నాను, 50 ఏళ్ళ పక్కా చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నావు. మళ్ళీ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నావు, మళ్ళీ మీకు ఊర్లో కూడా తెలిసింది మరి వార్డు నెంబర్ అయినమాట. ఫుల్ అయ్యో ఒకటి మొత్తం మా ఊరు గెలిపించుకున్నాను. ఎందుకంటే నోరు మంచిగా ఊరు మంచిది, నోరు మంచిగా ఉండాలి, ఎటు పోని నోరు మంచిగా ఉంటే ఊరు మంచిది. ఇప్పుడు నువ్వు అంటే నువ్వు పొద్దుంతా రైతుగా అన్ని చేస్తానండి, మళ్ళీ వార్డు నెంబర్ కూడా గెలిచి అన్ని నేను చేసే బాధ్యత పక్కా చేస్తానండి. భువనగిరి దాకా ఉన్నది నాకు రికార్డు ఫుల్. తురకపడిపోతే రికార్డు 5వ వాడు. ఏం గుర్తు వచ్చింది మరి నీకు అప్పుడు? గౌన్ గుర్తు 7 దున్నపోతు బలం, నాకు 7 దున్నపోతులు, 1 కాదు 2 కాదు 7 దున్నపోతు పక్క గెలిచా. సో ఇప్పుడు మనము గోపాల్ గౌడ్ గారు, మీరు ఒక వ్యవసాయ రైతువు అయినప్పటికీ కూడా నువ్వు ఒక వార్డు నెంబర్ అయినావు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాం, ఇప్పుడు మీ వ్యవసాయదారులకు అందరికి కూడా మన రైతులకు ఏమేమి చేస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే వరి వండియాలి, చేయాలి, చేసే పని చేస్తాం. గవర్నమెంట్ కొనాలి, చేసే పని రైతులకు వడ్లన్నీ గవర్నమెంట్ కొనాలి, పక్క కొనాలి. ఇంకేమేం చేయాలి రైతులకు? ఇంకేమంటే ఇప్పుడు లోన్లు ఇవ్వాలి, ఇవ్వాల్సింది. అది ఏమొస్తుంది, పింఛన్ వస్తుంది, అది అయిపోతా పింఛన్ వస్తుంది. రైతులకు ఇప్పుడు పక్క చేస్తున్నాం, కష్టమని పొద్దున్న లేసి బుర్ర బుక్కుతున్నాం. ఏం చేయాలి, 2 గంటల రోజు మరి పొద్దున్న లేసి పోయాలి, చేయాలి. ఎట్లా ఉంది రేట్, ఎట్లా వలుకుతుంది మరి? ఎక్కడ రేటు ఇంటికి కంటిన్యూ లేదు. సో ఇక్కడ ఇప్పుడు సత్యనారాయణ గౌడ్ గారు, మీరు రైతు కదా, ఇప్పుడు ఏమేమి చేస్తారు ఒక పంట పండియానికి? ఏమేం చేయాలి ఒక వ్యవసాయంలో? వ్యవసాయానికి ఎరువులు ఉండాలి, ప్రతి ఒక్క ఐటమ్లు ఉండాలి, ఇస్తేనే పంట పడుతుంది, ఆశయం బాగుపడతాడు. ఇక టైంకు నాటేసినాక ఊరియా దొరకలేదు, ఏవి దొరకలేవు. ఇప్పుడు ఆ ఊరే దొరికే వరకు వేసిన కర్రలు వేసినట్టే ఉన్నాయి, పంటలు దిగుబడి వస్తాయి. అసలు టైంకు దొరకలేవు. గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏమేమి కోరుకుంటున్నారు రైతులకు? మీ రైతులకు ఏమేమి చేయాలనుకుంటున్నారు? రైతులకు అంతా మెట్రోలు అన్ని ఇవ్వాలి, విత్తనాలు కరెక్ట్ ఇవ్వాలి, యూరియా ప్రతి ఒక్క ఐటమ్లు ఇవ్వాలి. అన్ని డూప్లికేట్ మందులు ఆ షాప్లో కాడికి పోతే అన్ని ఈ కంపెనీ అంటారు, ఆ కంపెనీ అంటారు, లోకల్ మందులు తెస్తూ ఇస్తారు. ముందుగా మోటార్లు వేసి నీళ్ళు పెడతాము, నీళ్ళు పెట్టి దున్నుతాము, దున్ని మంట చేసుకొని తూకాలు పోస్తాము, తూకాలు పోసి అంతా మళ్ళా కలే అన్ని దున్నుకొని చేసి కోడోరాలు చేసి మంట చేసుకున్నాక 20-25 రోజులకు నాట్లకి స్టార్ట్ చేస్తాం. 20-25 రోజులకు నాట్లకి స్టార్ట్ చేస్తాం. ఇక మంది అప్పుడు పిరం ఉన్న ఎక్కువ ఇక బతిలాడతాం, తోలుకొస్తాం, తోలుకొచ్చి నాటేపించుకుంటాం. డిఏపి బిఏపి వేసి నాటేస్తాం. నాటేసినాక టైంకు కలుపు తీస్తాం, కలుపు తీసినాక కలుపు తీయగానే కలుపు తీస్తే ఏం చేయాలి, ఊరి వేయాలి ఖచ్చితంగా. ఊరి వేయాలంటే ఊరే దొరకలేదు. ఇప్పుడు అంతా వరి గంటలు పోసి పిల్లలు వెళ్ళే టైంలో ఇంత ఊరి వెళ్తే టైంకు గొలుసు వస్తుంది,
గొలుసు వెళ్తేనే మనకు బిడ్డుబయట వస్తుంది. అసలు టైంకి ఊరే దొరకలేదు, రైతుకు ఇబ్బంది అది. సో మనం చూస్తూ ఉన్నాం కదా, రైతులు పొద్దునక రాత్రునక ఎంతో కష్టపడి ఇక పంటలు పండిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం బియ్యం పండించడానికి సుమారుగా 6 నెలల పాటు శ్రమిస్తూ ఉంటారు. అది ఉదయం లేచిన నుండి కూడా వాళ్ళు విత్తనాలు కొనుక్కొచ్చుకొని తర్వాత అవన్నీ కూడా కలుపు వేసుకుంటూ ఇక్కడ నాటు అది పొలాలు దునిపించుకుంటూ ఇట్లా వరాలు తీసుకున్న తర్వాత వాళ్ళు నాటేయడం ఇవన్నీ కూడా ఎంతో శ్రమ కోర్చి ఇవన్నీ కష్టపడుతూ ఉంటారు. సో వారి మాటల్లోనే మనం విన్నాం. ఇదే విధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం రైతులందరూ కూడా ఎంతో శ్రమిస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఎరువులు కూడా ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అనేది రైతుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల నుంచి వచ్చేటువంటి రుణాలను కూడా తక్షణం ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుకుంటూ ఉన్నారు. రైతే రాజు కాబట్టి రైతు దేశానికి వెన్నుముక అని చెప్పి మనం తెలియజేస్తూ ఉంటారు చాలామంది కూడా. అదేవిధంగా మనం రైతులను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రైతులు అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. రాత్రనక పగలనక ఇక్కడికి వచ్చి వాటర్ పెడుతూ ఉదయం 6 నెలల పాటు శ్రమిస్తేనే ఒక పంట బయటికి రావడం జరుగుతూ ఉంది. అకాల వర్షాలు కురిసినట్టయితే వాళ్ళకి పంటలు కూడా నష్టపోతూ ఉంటారు. ఈ విధంగా ఎంతోమంది రైతులు పండించిన పంటలకు కూడా రేటు కావాల్సినటువంటి అమ్ముకోవడానికి కూడా రావాల్సినటువంటి రేటు కూడా వాళ్ళకు రావట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ లోన్లు కూడా అవన్నీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.